హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అవర్ నాగా డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్ తెలుసుకుందామండి. శంబాల 360 సొల్యూషన్ ఏం చెప్తోందో మనం తెలుసుకుందామండి. ఈ వీడియోలో అందరూ ఇంట్రెస్ట్గా వింటారని ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. అన్ని రోగాలకు కారణము మనస్సే, విరుగుడు మనస్సే. జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని, మనం జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసు హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చి చెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటు చేసుకొని వాటి నుంచి బయటపడడానికి బలహీనతలు పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవనశైలిని సరిదిద్దే పనిలో పడ్డారు. అందుకే డయాబెటిక్, బీపీ వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. ఇదివరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. పొద్దుటే వాకింగ్ వెళ్ళేవారు ప్రశాంతమైన మూడులో ఉండాలని, అందుకోసం నచ్చిన పాటలను వినమంటున్నారు. ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు బ్రిక్ వాక్ చేయాలనుకుంటే ఇంకొందరు స్టెయిర్ కేస్ వాక్ చేయాలనుకుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్లు ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒకసారిగా వీరి వైఖరి ఇలా మారిపోవడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగు చూస్తున్న అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం. మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్, కడుపులో గ్యాస్ సమస్యలు, వాయువు అంటారు. ఇది రావటానికి ముదరటానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట, మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట. ఆవేశాల వల్లే అధిక రక్తపోటు. ఉప్పు ఎక్కువగా తినేవారి కంటే ఆవేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే అధిక రక్తపోటు ఎక్కువట. అతిబద్ధకం వల్ల చెడు కొలెస్ట్రాల్. కొవ్వు పదార్థాలను తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువట. మధుమేహం సమస్య. తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే అధిక స్వార్థం, మొండితనం ఉన్నవారిలోనే ఎక్కువట. అతి విచారం వల్ల ఆస్మా. ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే అతి విచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్మా వస్తుందట. ప్రశాంతత లేక గుండె జబ్బులు. ధమనుల్లో రక్త ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండె జబ్బులు వస్తున్నాయట. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్ల కాదని, లైఫ్ స్టైల్ సంబంధమైన వేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం 50% ఆధ్యాత్మికత లోపం వల్ల చెప్తున్నారండి, 25% మానసిక కారణాల వల్ల, 15% సామాజిక స్నేహ బాంధవ్యాల లోపం వల్ల, 10% శారీరక కారణాల వల్ల రోగాలు వస్తున్నాయి. అందువల్ల కడుపు మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడే కన్నా జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.
వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్వార్థం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి. ఇంకా కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్థం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, ఆశప్రియత్వం, సంతోషం, సానుకూల దృక్పథం పెంచుకోవాలి అని చెప్తున్నారండి. హరిహరనాథరాజు శంబాల 360 సొల్యూషన్ మనకి ఇవన్నీ అందించారండి. ఈ వీడియో అందరూ తెలుసుకొని విని ఆచరణలో పెడతారని ఆశిస్తూ నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.